ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రెండో రోజు మూడో రోజు కావలి తుమ్మలపేట రోడ్డు డబ్బులతో సంబంధం లేకుండా వర్క్ బిగిన్ చేస్తాను, వచ్చిన రోజు తీసుకుంటాను చెప్పాను. అదేవిధంగా నేను ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మొదటి టెంకాయ కొట్టడం వర్క్ బిగిన్ చేయకుండా తుమ్మలపేట రోడ్డు ఉంటుంది. 30,000 మంది ప్రజలు నిరంతరం వెళ్ళి వచ్చేటువంటి రోడ్డును మొట్టమొదటి అభివృద్ధి పదంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. నా మొట్టమొదటి కార్యక్రమంగా దాన్ని చేపట్టడం కూడా జరుగుతుంది. రెండోది కావలి ప్రజలకు దాహత తీర్చే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీని పెంచాల్సిన అవసరం ఉంది. 0.3 TMC వాటర్ మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉంది. ఇప్పటి వరకు పాలకుల యొక్క దౌర్జన్యాలు, పాలకుల యొక్క ధనాంకారంతో ఇప్పటికి కూడా అమృత పథకం కింద ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలి అని పైప్ లైన్స్ మొత్తం కూడా పూర్తయి 90% వర్క్ పూర్తయితే ఇంకా ఓన్లీ 10% వర్క్ పూర్తయితే ఈ రోజున కావలి ప్రజలందరూ కూడా నీళ్ళు వస్తాయి. కానీ ఆ 10% పని పూర్తి చేస్తే ట్రాక్టర్ల ద్వారా తోలుకుంటున్నట్టు దొంగ బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం ఉండదన్న ఉద్దేశంతో కావలి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ప్రతాప్ కుమార్ రెడ్డి ఆ 10% వర్క్లు అంటే ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతం కనెక్టివిటీని ఆపిస్తున్నారు. మొట్టమొదటి నేను చేయబోయేది మున్సిపాలిటీ అధికారులతో రివ్యూ కండక్ట్ చేస్తా. తప్పకుండా ఒక్కొక్క ప్రాంతానికి కనెక్టివిటీ ఇచ్చుకుంటూ వాటర్ ట్యాంక్ ద్వారా ప్రజలందరికీ నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా రెండో కార్యక్రమంగా అది చేయబోతున్నా. ఇంక తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కక్ష సాధింపుల కోసమో అవతలను ఇబ్బంది పెట్టేదానికి కాదు. అతను కావాలని బస్సు పట్టిస్తే కావ్య కృష్ణ అడిగితే కావలి అభివృద్ధి పడుతుందని నన్ను గెలిపించడం జరుగుతుంది. కాబట్టి నేను ఒకటి శాంతి భద్రతల మటుకు పరిరక్షించి ముందు కావలి పీస్ఫుల్గా తీసుకురావాల్సిన అవసరం. రెండు కావలి గంజాయి అడ్డాగా తయారైంది. కావలి వస్త్ర వ్యాపారాలకు అడ్డాగా ఉన్న ఎట్ట పేరుందో ఈరోజు గంజాయి కావలికి అడ్డాగా మారింది. ఇది సెంటర్ పాయింట్, సెల్ఫ్ జోన్ పాయింట్, సేఫ్ జోన్ పాయింట్. ఇక్కడి నుంచి దాదాపు 2-3 రాష్ట్రాలు 2-3 జిల్లాలకు గంజాయి ఇక్కడి నుంచి పోతుంది. వీటన్నిటిని అరిగట్టి మొట్టమొదటి గంజాయి అనేది కావాలకుండా చేయటం, సింగిల్ నెంబర్ ల్యాటర్ని ఇచ్చి చేయటం, అదేవిధంగా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిరోధించడం, ప్రజలు శాంతిగా జీవించేటట్టుగా వాళ్ళకి స్వేచ్ఛ కల్పించేదానికి చేయటం నన్ను గెలిపిస్తున్నారు తప్ప నేను ఊరి మీద కక్షలు కార్పణ్యాలు పెంచుకునే మనస్తత్వం కాదు. నేను రాజకీయాల్లోకి వచ్చే రోజు చెప్పాను, నిడారంభర జీవితంతో నామినేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా నేను ఒంటరిగానే ప్రయత్నిస్తున్నా, నిడారంభరంగానే జీవిస్తా. రేపు కూడా నాది అభివృద్ధి పథం మీద ఉంటుందో తప్ప ఏ వ్యక్తుల్ని కక్ష సాధించే ఆలోచన నాకు అంటూ లేదు.